హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కార్తీక మాసం ఆదివారం 5వ రోజు అండి. ఈరోజు అయితే ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. అందులోనూ ఆదివారం కొంచెం పిల్లలకి స్కూలు కాలేజీ లేదు కాబట్టి సెలవు రోజు కాబట్టి ఉదయం కూడా ఒక 1/2 అవర్ లేట్గానే లేచాను అనమాట. 4:30కి అయితే లేచినాను. సో ఇంకా లేచిన తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం అది చేసుకొని పూజ ఏర్పాట్లన్నీ చేసుకొని దీపాలు వెలిగించేసుకొని ఇక పైన తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకొని దీపాలు వెలిగించేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చాను. ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇంకా పూజ కింద కూడా ఇంట్లో పూర్తి చేసేసుకున్న తర్వాత ఇంకా కార్తీక పురాణం అయితే చదువుకున్నాను. కార్తీక పురాణం చదువుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ధూపం అయితే వేసుకొని అదే ధూపం పైన అయితే కనుక ఒక చిన్న సాంబ్రాణి ముక్క అయితే పెట్టేసి సాంబ్రాణి ధూపం కూడా వేసేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా నా డైలీ పూజ అయితే కనుక ఇట్లనే ఉంటుంది. ఇంకా బయట వచ్చేసి ముగ్గు మీద అయితే కనుక ఇలా దీపాలు పెట్టుకొని గుమ్మం దగ్గర కూడా ఇట్లా 2 దీపాలు అటుపక్క ఇటుపక్క పెట్టుకుంటాను అనమాట. సో సాధ్యమైనంత వరకు ఉదయం తెల్లవారేసరికి పూజ అయితే పూర్తి చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా రోజు స్కూల్ ఉన్న టైంలో అయితే కనుక ఇంకా కొంచెం త్వరగానే పూజ అయితే పూర్తి చేసుకుంటాను. ఇంక ఈరోజు అయితే ఆదివారం కదా అని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. కొద్దిగా ఆలస్యంగా నిదానంగానే అయితే చేసుకున్నాను. టెన్షన్ అది లేకుండా హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ కిందకి అయితే కనుక దోశ అయితే వేద్దామని చెప్పేసి ముందు రోజు దోశ పిండికి అయితే కనుక ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇంక ఈసారి పిండి వచ్చేసి నేను ఇంట్లో అయితే మిక్సీకి వేసుకోలేదు. నేను ఎప్పుడు కూడా దోశ పిండి ఇంట్లోనే వేసుకుంటాను అనమాట, ఎంత పిండి అయినా. కాకపోతే ఈసారి పిండి తప్పనిసరి పరిస్థితుల్లో బయట గ్రైండర్కి అయితే పంపించాను. ఎందుకంటే నాకు మిక్సీ గిన్నెలు వచ్చేసి 2 కూడా ఒకేసారి కొంచెం బ్లేడ్లు అయితే కనుక చెడిపోయాయన్నమాట. సో దానివల్ల ఇంకేమైందంటే తప్పక పిండి అనేది గ్రైండర్కి ఇచ్చుకోవాల్సి వచ్చింది. నేను గ్రైండర్కి పిండి బయట ఇస్తే ఇంకా బాగా వస్తాయి దోశలు అని ఫీల్ అయినాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కనుక రాలేదు. దోశలు అయితే గిన చాలాసేపు కనీసం అంటే ఒక 4 దోశలు 5 దోశల దాకా నాకు సతాయిచ్చాయన్నమాట. కానీ నేను రోజు కూడా మామూలుగా ఇంట్లోనే మిక్సీకి పట్టుకునే దోశ పిండి ఒక్క దోశ అంటే ఒక్క దోశ కూడా వేస్ట్ కాకుండా అంత పర్ఫెక్ట్గా వచ్చేవి దోశలు. నేను అదే కొంచెం ఫీల్ అయ్యా, నేను ఇంకా బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా సతాయిస్తున్నాయని చెప్పేసి. సో అది ఏదేమైనా నేను గ్రైండర్కి పిండి ఇవ్వడం అనేది చాలా తక్కువ, ఇంట్లోనే వేసుకునేదాన్ని. మిక్సీ గిన్నెలు చెడిపోవడం వల్ల బయట ఇచ్చాను. కానీ దోశలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట. సో ఇంకా దోశలేకి చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ అనమాట, అంటే శనక్కాయల పచ్చడి అయితే చేశాను. ఇక టిఫిన్ కూడా ఈరోజు అయితే చాలా సింపుల్గానే అయితే చేసేసాను. ఇంకా ఉదయం కూరగాయలు అయితే ఇంట్లో ఏమీ లేవన్నమాట. ఇంక ఈరోజు ఆదివారం కదా, పిల్లలు కూడా ఇంటికారే ఉంటారని చెప్పేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి కొన్ని కూరగాయలు కూడా తీసుకురావాలని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే ఇంకా దోశ చట్నీతో సరిపెట్టేసాను అనమాట. సో అది ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే దోశలు బాగానే వచ్చాయిలేండి, ఫస్ట్ మాత్రం సతాయిచ్చాయి అంతే. ఇక టిఫిన్ అయితే చేసిన తర్వాత నేను నాన్న ఇద్దరం మార్కెట్కి అయితే వెళ్ళి ఒక 4-5 రోజులకు సరిపడా కూరగాయలు అయితే తీసుకొచ్చేసామన్నమాట. సో ఇదే అండి మా సండే రోజు చిన్న మినీ వ్లాగ్ అయితే. నచ్చిందనుకుంటా, నచ్చితే లైక్ షేర్